ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 17 ఆ అధ్యాయాన్ని అలా తెరిచి ఉంచుదాం. ఈ అధ్యాయం నుంచి క్రైస్తవ విశ్వాసి విజయము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ మధ్యన మనం కొన్ని అంశాలని ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవ విశ్వాసి విజయం, ద విక్టరీ ఆఫ్ ఎ క్రిస్టియన్ బిలీవర్. అంటే ఈ విజయము భౌతిక సంబంధమైన విజయం గురించి నేను మాట్లాడడం లేదు. అంటే భౌతిక సంబంధమైన విజయం అంటే మనకు తెలుసు కదా, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చేవాడు, మంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడు, దేవుడు ఆస్తినిచ్చేవాడు, అంతస్తునిచ్చేవాడు. ఈ విజయం గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆ విజయం గురించి మాట్లాడడానికి సంఘానికి చర్చకి రావాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే అన్ని మతాల్లో దాని గురించే మాట్లాడతారు. దేవుడు నమ్ముకోండి, దేవుడు దీవిస్తాడు. అన్ని మతాల్లో అదే చెప్తారు. హిందూ మతంలో అదే చెప్తారు, ముస్లిం మతంలో అదే చెప్తారు, బౌద్ధ మతంలో అదే చెప్తారు, జైన మతంలో అదే చెప్తారు, క్రైస్తవ మతం అనుకుంటే దీంట్లో కూడా అదే చెప్తారు. అన్ని మతాల్లో కూడా విజయం గురించి, ఆశీర్వాదాల గురించి చెప్తారు. అయితే క్రైస్తవత్వంలో దేవుడిచ్చే విజయం ఏమిటి? హౌ క్రిస్టియానిటీ ఈజ్ యూనిక్ వెన్ కంపేర్డ్ టు అదర్ రిలీజియన్స్. మిగతా మతములతో పోలిస్తే క్రైస్తవ్యం ఏ విషయంలో భిన్నమైనది? ఇది క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది క్రైస్తవులకి ఈ విజయం గురించి ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కువ మంది బోధించేది భూ సంబంధమైన విజయం గురించే మాట్లాడుతున్నారు. ఈ మధ్యన రిపబ్లిక్ టీవీ అని ఒకటి ఉందో తెలుసు కదా మీకు. రిపబ్లిక్ టీవీ అని నేషనల్ టీవీ ఛానల్. అది బీజేపీకి పక్కా ఫ్రెండ్షిప్ చేసే ఛానల్. అర్నబ్ గోస్వామి ఇండియాలో ఫేమస్ జర్నలిస్ట్. అవతల నుండి మాట్లాడినవాడు ఇతనే మాట్లాడతాడు. అతను ఈ మధ్యన ఛత్తీస్గఢ్లో సీక్రెట్గా ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ షూట్ చేశాడు. సీక్రెట్గా అంటే రెండు మూడు దినాల క్రితమే ఆ ప్రోగ్రామ్ నేను చూశాను. రిపబ్లిక్ ఛానల్. అర్నబ్ గోస్వామి ఇండియాలో ది ఫేమస్ తన జర్నలిస్టు. ఏమిటంటే ఒక క్రిస్టియన్ సంస్థ నాయకుడిని వీళ్ళు విలేకరు వెళ్ళి, ఎలా వెళ్ళాలండి, యేసుప్రభుని నమ్ముకోవాలండి, మరి ఏంటి యేసుప్రభుని నమ్ముకుంటే మాకేమొస్తుందని ఆమె, యేసుప్రభుని నమ్ముకుంటే మాకేమొస్తుందండి ఆ విలేకరు అడగడము, ఆయన సమాధానం చెప్పడం. వాళ్ళు సీక్రెట్గా షూట్ చేస్తున్నట్టుగా ఆ పాస్టర్ గారికి, పెద్ద ఆయనకి తెలియదు. ఆయన చాలా మాట్లాడేశాడు. ఇంటర్వ్యూ దాదాపు 45 నిమిషాలు జరిగింది. వాళ్ళు ఎడిట్ చేసి ఒక 15 నిమిషాలు నిన్నో మొన్నో నేషనల్ ఛానల్లో అది పెట్టేసి పెద్ద డిబేట్ పెట్టాడు. అంటే ఆయన అన్న మాటలు చాలా ఘోరంగా క్రైస్తవ్యాన్ని అన్నాడు. చాలా ఘోరంగా క్రైస్తవ్యం గురించి అన్నాడు. అంటే అర్నబ్ గోస్వామి అదొక నేషనల్ టీవీ ఛానల్, దానికి ఫాలోవర్స్ ఎక్కువ, మిగతా ఛానల్కి అంత ఏమీ ఉండదు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, మరి క్రైస్తవ్యము దేని గురించి ఉంది అంటే విజయం ఇవ్వడానికే క్రైస్తవ్యం ఉంది అని మనం అర్థం చేసుకుంటే, కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే విజయం భౌతికమైనదా, ఆత్మ సంబంధమైనదా అని మనం అర్థం చేసుకోవాలి. ద విక్టరీ గాడ్ గివ్స్ ఈజ్ ఎ ఫిజికల్ విక్టరీ ఆర్ స్పిరిచువల్ విక్టరీ అని అర్థం చేసుకుంటే, ముఖ్యంగా అది ఆత్మ సంబంధమైన విజయము. మనం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే మనందరికీ తెలిసిన వాక్య భాగమే, కానీ దాంట్లో నుంచి ఒక 5 తలంపులు మనం అర్థం చేసుకుంటాం. దావీదు గొలియాతుని సంధించడం, ఇది సండే స్కూల్ నుంచి మనం విన్న మాటలే. దావీదు గొలియాతుని జయించడం. ఈ కథ, ఈ చరిత్ర తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు. అయితే 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు గొలియాతు మీద విజయం సాధించుటలో దావీదు కలిగిన లక్షణాలు, అలాగే మన జీవితంలో ఎన్నో గొలియాతులు ఉంటారు. ఆ రోజున గొలియాతు మనిషి,
వాడు కనీసం 9 అడుగుల 9 అంగుళాలు, ఏదో 10 అడుగులు ఎన్నో అంగుళాలు ఉన్నాడు, భారీ సైజులో ఉన్న వ్యక్తి. ఆ రోజున గొలియాతు భౌతిక సంబంధమైన వాడు. ఈ రోజున మన గొలియాతు ఆత్మ సంబంధమైన వాడు. దావీదు ఎదుర్కొన్న గొలియాతు కనబడేవాడు. మనం ఎదుర్కొనే గొలియాతు కనబడని వాడు. దావీదు ఎదుర్కొన్న గొలియాతు ఒక్కసారి చంపితే ఇక జీవితంలో గొలియాతు అనేవాడు లేడు. కానీ మనం ఎదుర్కొనే గొలియాతు వాడు చావుడు, పదే పదే మన మీదకి వస్తూ ఉంటాడు. దావీదు ఆ గొలియాతుని ఎదుర్కోవడానికి వడిసెలు తీసుకున్నాడు, 5 గుళకరాళ్ళు తీసుకున్నాడు. స్లింగ్ అండ్ 5 స్మాల్ స్టోన్స్. అదే మన గొలియాతుని మనం ఓడించడానికి మనకి ఒడిసెలు కుదరదు, గుళకరాళ్ళు కుదరదు, మనము సర్వాంగ కవచమును ధరించాలి. దావీదు ఎదుర్కొన్న గొలియాతు ఒక ఫిలిస్తీయుడు. కానీ మనం ఎదుర్కొనే గొలియాతు వాడు పతనమైన దేవదూత. ఈ వాజ్ ఎ ఫాలెన్ ఏంజెల్. అంటే సాతానుడు, వాడు పడిపోయిన దేవదూతే సాతానుడు, ఫాలెన్ ఏంజెల్ అంటాం. అందుకని భౌతికంగా ఉన్న గొలియాతు మనిషి. కానీ మనం ఎదుర్కొంటున్న గొలియాతు వాడు మనిషి కాదు, దేవదూత, పతనమైపోయిన దేవదూత. వాడిని సాతాను అంటాం. వాడికన్నా వీడు శక్తిమంతుడు, బలవంతుడు. అయితే దావీదు ఆ గొలియాతు విషయంలో విజయం సాధించాడు. మన జీవితంలో మన గొలియాతు విషయంలో మనం విజయం సాధించాలి అంటే దావీదుకున్న 5 లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. ఏదో సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టుగా దావీదు వచ్చాడు, దావీదు నడుగులు అంగుళాలు కలిగిన వాడు, ఒడిసెలు తీసుకున్నాడు, తిప్పాడు విసిరాడు, గొలియాతు పడిపోయాడు. దావీదు తన ఖడ్గమును తీసుకున్నాడు, గొలియాతు శిరస్సును నరికి వేశాడు, వాడు జుత్తు పట్టుకున్నాడు, యెరూషలేముకు అలాగే వెళ్ళిపోయాడు. ఇది చిన్న పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇది కాదు అసలు గొలియాతు కథ. అసలు గొలియాతు కథ ఏంటో మనం చూడాలి. క్రైస్తవ జీవితంలో మనము విశ్వాసిగా విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించాలనేది దేవుని ఆశ. వీ షుడ్ లివ్ విక్టోరియస్ లివింగ్, విజయవంతమైన జీవితం. నేను సక్సెస్ అనే మాట మాట్లాడడం లేదు, విక్టరీ అనే మాట మాట్లాడుతున్నాను. క్రైస్తవ జీవితంలో సక్సెస్ అనేది ఉండకపోవచ్చు, కానీ విక్టరీ అనేది ఉంటుంది. సక్సెస్ వేరే, విక్టరీ వేరే. సక్సెస్ అన్నా విజయమే, విక్టరీ అన్నా విజయమే. కానీ సక్సెస్ అంటే అది ఎక్కువగా భూ సంబంధమైన విజయము, విక్టరీ అంటే అది ఆత్మ సంబంధమైన విజయము. అందుకని క్రైస్తవులు సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ క్రైస్తవులు విక్టోరియస్ అవ్వచ్చు. మనం లోకపరంగా సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. అంటే అందరూ చెప్పుకున్నట్టుగా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదించి మంచి స్థిర చర ఆస్తులు సంపాదించి ఇదంతా మంచిదే. కానీ అదే ఒక క్రైస్తవుని సక్సెస్ఫుల్ క్రిస్టియన్ చేయడు. ఎందుకంటే ఆస్తి ఉండడము, అంతస్తు ఉండడము, ఉద్యోగాలు ఉండడము, స్థిరాస్తులు ఉండడము క్రైస్తవులకి కాదు, పక్కన ఎంతో మంది హిందువులకు కూడా ఉంటుంది. మరి వాళ్ళు సక్సెస్ఫుల్ హిందువులు అందామా? మనల్ని సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్ అన్నట్టుగానే వాళ్ళని సక్సెస్ఫుల్ హిందువులు, సక్సెస్ఫుల్ ముస్లింలు, సక్సెస్ఫుల్ బుద్ధిస్టు అని అందామా? అనాలి కదా. ఎందుకంటే వాళ్ళకి చదువులు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్యం ఉంది, వాళ్ళకి అంతస్తు ఉంది, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంది, వారి మతంలో మరి వారు కూడా అన్ని సంపాదించారు. సో సక్సెస్ అనేది అందరికీ ఉంటుంది, కానీ విక్టరీ, విజయం అనేది దగ్గర జయ జీవితం అంటాము, ఇది కొద్ది మందికే ఉంటుంది. విక్టరీ అంటే జయ జీవితము, మన గొలియాతుల మీద మనం పొందే జీవితము. దావీదు జీవితంలో ఆ గొలియాతు ఒకేసారి వచ్చాడు. మన జీవితంలో గొలియాతు ప్రతిరోజు వస్తాడు, ప్రతి క్షణము వస్తాడు. చూడండి, మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా కోపం అనే గొలియాతుని మనం జయించలేము. మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా కోపం అనే గొలియాతు దగ్గర మనము ఓడిపోతున్నాం. ఎంత చదువుకున్న వాళ్ళమైనా, ఎంత జ్ఞానవంతులమైన అసూయ దగ్గర ఓడిపోతున్నాం, కపటం దగ్గర ఓడిపోతున్నాం. ఇంకెన్నో లక్షణాలు ఉన్న వీటి దగ్గర. మన గొలియాతులు కనబడినవి, మన గొలియాతులు మనలో ఉంటాయి, ఇవి కనబడినవి. దావీదు గొలియాతు కనబడేవాడు. కనబడేవాడిని జయించడం సులువు, కనబడని అంతరంగంలో ఉన్న గొలియాతుల్ని జయించడం ధనాపేక్ష అనేది గొలియాతు, దీన్ని జయించడం అంత సులువేమి కాదు. అసూయ అనేది గొలియాతు, దీన్ని జయించడం అనేది సులువేమి కాదు.
ద్వేషం అనేది ఒక గొలియాతు, దీన్ని జయించడం అనేది సులువేమి కాదు. మన గొలియాతులు కనబడని వారు, దావీదు గొలియాతు కనబడేవాడు. అయితే ఆ గొలియాత్ అని ఈ గొలియాత్ అయినా దావీదు విజయం సాధించాడు, చిన్న వయసులో విజయం సాధించాడు. దేవుడు మనకి ఆ విజయాన్ని, అటువంటి విజయం మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మనం చాలాసార్లు ఓడిపోతున్నాం, క్రైస్తవులుగా ఓడిపోతున్నాం. వీఆర్ లీడింగ్ ఎ డిఫీటెడ్ క్రిస్టియన్ లైఫ్. చాలా వరకు మందిరానికి వస్తాము, ఇంటికి వెళ్తాం, చర్చికి వస్తాము, ఇంటికి వెళ్తాం. బట్ యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ వీఆర్ లీడింగ్ ఎ డిఫీటెడ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవులుగా మనము ఓడిపోయే క్రైస్తవులుగా ఉంటున్నాము. భక్తిలో ఓడిపోతున్నాం, ప్రార్థన దగ్గర ఓడిపోతున్నాం, పాపం దగ్గర ఓడిపోతున్నాం, శోధం దగ్గర ఓడిపోతున్నాం. చెప్పాను కదా, యథార్థ దగ్గర ఓడిపోతున్నాం, నిజాయితీ దగ్గర ఓడిపోతున్నాం. నిజాయితీగా ఉండలేకపోతున్నాం, నిజాయితీ దగ్గర ఓడిపోతున్నాం, యథార్థ దగ్గర ఓడిపోతున్నాం, క్షమించే విషయంలో ఓడిపోతున్నాం. వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్ సో మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితంలో ఎన్నో ఓటములు మనము చూస్తున్నాం. కానీ దేవుడు మనల్ని రక్షించింది ఓడిపోయే క్రైస్తవ జీవితం జీవించడానికి కాదు. దేవుడు మనల్ని రక్షించింది జయ జీవితము జీవించడానికి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక క్రైస్తవుడు అన్నిటినీ జయించినవాడు, క్రైస్తవుడు ధనాన్ని జయించినవాడు, అంతరంగాన్ని జయించినవాడు, చూపులను జయించినవాడు, మాటను జయించినవాడు, శరీరమును జయించినవాడు. ఇదంత సులువైంది కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ లైఫ్ కదా. ఇది సాధించడం అంత సులువేమీ కాదు. ధనాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, చూపును జయించాలి, మాటని జయించాలి. ఇదంత సులువైంది కాదు. మరి క్రైస్తవత్వములోకి వచ్చి మనం సాధించింది ఏమిటి? యేసు ప్రభువు నమ్ముకోకుండా ఉన్న వాళ్ళతో మనం పోలిస్తే మనకున్న ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ వీ హ్యావ్ యాజ్ క్రిస్టియన్ బిలీవర్స్? వాళ్ళు కామము దగ్గర, క్రోధము దగ్గర ఓడిపోతున్నారు, ధనము దగ్గర ఓడిపోతున్నారు. మనము కామము దగ్గర, క్రోధము దగ్గర, ధనము దగ్గర ఓడిపోతున్నాం. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఏ క్రిస్టియన్, వీ అండ్ ఏ క్రిస్టియన్ బిలీవర్? ఏమీ లేదు. వాళ్ళు గుడికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం, ఇంతేనా? లేదు, తేడా ఉండాలి. యేసు ప్రభు రక్షించాడు మనల్ని, మనం ప్రత్యేకంగా ఉండాలి. దావీదు కలిగిన 5 లక్షణాలు మనం చూద్దాం. ఒకటి ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను. దావీదు విజయం సాధించాడు. క్రైస్తవ విశ్వాసిగా మనము విజయం సాధించాలి. ఒకటి, దావీదుకున్న మొదటి లక్షణం ఏంటి? దావీదు నిరాశను జయించాడు. దావీదు నిరాశ నిస్పృహలను జయించాడు. ఈ రిఫ్యూజ్ టు డిస్కరేజ్ అని అంట. నిరాశ నిస్పృహలను దావీదు దయించాడు. చూడండి, దావీదు జీవితంలో నిరాశ వచ్చింది. ఎటువంటి నిరాశ? చూడండి, నేను వచ్చి నన్ను చూపిస్తాను, దయచేసి వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. యుద్ధం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సీన్ మీరు పిక్చరైజ్ చేయండి, ఈ సీన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు కొండ ఉంది, ఇటు కొండ ఉంది. ఈ కొండ మీద ఫిలిస్తీన్లు ఉన్నారు, ఈ కొండ మీద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మధ్యలో లోయ ఉంది. ఈ కొండ మీద ఫిలిస్తీన్లు అన్నారు, మీరు మాతో యుద్ధానికి రండి, మేము ఓడిస్తాం. ఈ కొండ మీద ఇశ్రాయేలు అంటారు, మీరు మాతో రండి, యుద్ధానికి ఓడిస్తామంటారు. వీళ్ళు అంటున్నారంట, ఈ కొండ మీద ఉన్న వాళ్ళు జయము జయము అంటున్నారంట, ఈ కొండ మీద ఉన్నాడు జయము జయము అంటున్నారు. కానీ ఎవరు యుద్ధం చేయడం లేదు. ఇవి చిత్రం. అరే, జయము జయము అంటున్నారు కానీ ఎవరు యుద్ధం చేయడం లేదు. అన్నారా లేదా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మీరు చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనములో నేనే చదువుతున్నాను. వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమును అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. కానీ ఎవరు యుద్ధం చేయడం లేదు. దే వర్ జస్ట్ షౌటింగ్. జయము, మాకు జయమని వాళ్ళు అంటున్నారు, మాకు జయమని వీళ్ళు అంటున్నారు, కానీ ఎవరు యుద్ధం చేయడం లేదు. ఇది ఎలాగుందంటే, మాకు సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాం. మరి దేంట్లో సక్సెస్ వచ్చింది? 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, నీట్ ఎగ్జామ్లో మార్కులు రాలేదు, ఐఐటీలో ఎన్ఐటీలో ఏమీ రాలేదు. మరి దేంట్లో జయము అంతే. వీళ్ళు కొండ మీద అరుస్తున్నారు, వీళ్ళు కొండ మీద అరుస్తున్నారు. వీళ్ళు ఎవరు పోరాటం చేసుకోవడం లేదు, జయము అంటున్నారు, కానీ యుద్ధం జరగడం లేదు. ఈ మధ్యలో దావీదు వచ్చాడు. దావీదుని తన తండ్రి ఏం చేశాడంటే, ఒరే, మీ 3 అన్నలు ఉన్నారు కదా,
ముగ్గురు అన్నల పేరేంటో చెప్పండి. ముగ్గురు అన్నల పేర్లు మనం 17వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. ఇదిగో ఎందుకంటే దావీదుకి 7 అన్నలు ఉన్నారు. దావీదు 8 మంది సంతానం. సో దావీదుకి 7 అన్నలు ఉన్నారు. ఈ 7 అన్నల్లో 3 అన్నలు యుద్ధంలో ఉన్నారు, సోల్డియర్స్, సైనికులుగా ఉన్నారు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావు కదా, మీ అన్నలు యుద్ధంలోకి వెళ్ళారు, చాలా రోజుల నుంచి యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళు. ఇదిగో ఈ రొట్టె ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకు వెళ్ళు. అక్కడ సహస్రాధిపతి ఒక ఆయన ఉంటాడు. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు అధికారి. ఆయన కూడా ఈ బహుమానం ఇవ్వు అని దావీదు తండ్రి అయిన యెష్షయి దావీదుకి అన్నల ముగ్గురికి ఇవ్వమని కొన్ని తినుబండారాలు ఇచ్చి పంపించాడు. దావీదు ఆ గొర్రెలు కాసుకునే దావీదు ఆ గొర్రెలని వేరే కాపరికి ఎవరో ఫ్రెండ్కి అప్పగించి, ఒరే మా అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారా, నేను అక్కడికి వెళ్ళి మా అన్నలకు ఇవన్నీ అప్పగించి మళ్ళీ వస్తాను, నేను వచ్చే వరకు నా గొర్రెలు కాయి అన్నాడు. సరే అన్నాడు. దావీదు ఈ లగేజ్ అంతా మోసుకొని యుద్ధంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి వీళ్ళు చేయమంటున్నారు. దావీదుకి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు దావీదు. ఏం జరుగుతుంది అని అన్నాడు. ఏం జరగడం ఏంటి? ఇదిగో ఆ ఫిలిస్తీన్ల తరపున గొలియాత్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు చాలా పరాక్రమశాలి. వాడు అంటాడు, మేము యుద్ధం చేసుకోవడం ఎందుకు, మీ అందరి తరపున ఒకళ్ళు పంపించండి, మా అందరి తరపున ఈ గొలియాత్ వస్తాడు. 9 అడుగులు 9 అంగుళాల 10 అడుగులు 9 అంగుళాలు, మొత్తానికి చాలా ఆజానుబాహుడు, వాళ్ళ ఉద్యమంలో నైపుణ్యం కలిగిన వాడు. ఆడిని జయిస్తే ఫిలిస్తీన్లందరినీ జయించినట్టే. మరి ఫిలిస్తీన్లు వారి తరపున ఒక రిప్రజెంటేటివ్ను పంపించారు, ఒక ప్రతినిధి, వాడి పేరు గొలియాత్. మరి అందరి తరపున ఒక ప్రతినిధిని పంపించడానికి ఎవడు మన దగ్గర లేడు. మన వాళ్ళందరూ భయపడుతున్నారు. చివరికి రాజు అయిన సౌలు కూడా భయపడుతున్నాడు. ఈ కొండ మీద వాళ్ళు ఉన్నారు, ఈ కొండ మీద వీళ్ళు ఉన్నారు, జయము నడుస్తున్నారు. వాళ్ళ తరపున గొలియాత్ వచ్చారు, రండి ఎవరైనా మీ తరపున రండి, నాతో యుద్ధం చేయగలిగితే, నేను ఓడిపోతే ఇదిగో ఫిలిస్తీన్లు అందరూ మీకు సరెండర్ అయిపోతారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఎవరూ రాలేదన్నాడు. ఈ పొట్టిగా దావీదు దరిదాపు 5 అడుగులు 4 అంగుళాలు ఉండేవాడంట. బైబిల్లో రాయబడలేదు, ఎక్కడుందో నన్ను అడగండి, కానీ చరిత్రలో చెప్తారు 5'4" ఇంచెస్ అంట. కానీ దావీదు రూపసి అంట, చాలా అందగాడు అంట, చాలా ఎర్రగా ఉండేవాడంట. తర్వాత మనం చూస్తాం. ఎర్రనివాడు, రూపసి, బాలుడు ఈ దావీదు. ఈ అన్నదమ్ములకి రొట్టెలు స్వీట్లు తీసుకొచ్చిన వాడు ఇదంతా విన్నాడు. విన్న తర్వాత ఈ సమాచారం కనుక్కున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు కదా, సరే ఈ గొలియాతుని నేను జయిస్తే రాజు ఏమిస్తాడంటే, రాజు ఏమిస్తాడంటే వాళ్ళ కూతుర్నిచ్చి నేను పెళ్లి చేస్తాడు అని అన్నాడా లేదు? రాజుని ఏం చేస్తాడంటే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడన్నాడు రాజు అన్నాడు. ఓహో, ఇక్కడ గొలియాతు ని ఓడించడానికి ఇది అవసరమైంది. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేశాడు. మొత్తానికి ఎంక్వైరీలో తేలింది ఏమిటంటే, నేను విజయం సాధిస్తే కూతుర్నిస్తాడంట. అంతేకాదు, చూడండి 25వ వచనంలో ఉంటుంది, బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట, కుమార్తెనిస్తాడంట, ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేస్తాడంట. 3 ఇస్తానన్నాడు సౌలు రాజు. గొలియాతుని జయిస్తే 3 ఇస్తానన్నాడు. చాలా జాగ్రత్త. ఒకటేమిస్తాడు? ఐశ్వర్యం. ఎంతగా? బహుగా ఐశ్వర్యం. రెండోది ఏమిస్తాడు? కుమార్తెనిస్తాడు. మూడోది ఏమిస్తాడు? స్వాతంత్రమునిస్తాడు. స్వాతంత్రం ఇవ్వడం అంటే ట్యాక్సులు ఏమీ కట్టవలసిన పని లేదు. ఇశ్రాయేల్ దేశంలో ఎన్నో ట్యాక్సులు ఉండేవి. మనకి కూడా చాలా ట్యాక్సులు ఉన్నాయి కదా. మనకి బోల్డ్ ట్యాక్స్ ఉన్నాయి. హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, బిజినెస్ ట్యాక్స్, ఏమున్నాయంటే ఖాళీ స్థలానికి ట్యాక్స్. ఇవన్నీ కట్టేవాడికి అన్ని ట్యాక్సులు ఉన్నాయి, కట్టనోడికి ఏం లేదు, కానీ మొత్తానికి ఇన్ని ట్యాక్సులు ఉన్నాయి. దావీదుని అంటున్నాడు, ఇదిగో నువ్వు గొలియాతు మీద విజయం పొందితే నీకు ట్యాక్సులు లేవు, నువ్వు స్వతంత్రుడిగా ఉండొచ్చు. బహు ఐశ్వర్యము, కుమార్తెని, ట్యాక్స్ లేకుండా స్వతంత్రుడిగా జీవించవచ్చు. ఇదేదో బాగుందనుకున్నాడు. సరే, దావీదు అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నల దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు అడిగాడు. ఇదంతా పెద్దన్న అయిన ఏలియాబు చూస్తున్నాడు. ఈడేం చేస్తున్నాడు? ఈ తమ్ముడు వచ్చాడు, ఈడు అందరితో మాట్లాడుతున్నాడు. ఏలియాబు కోపం వచ్చిందంట. పెద్దన్న కోపం వచ్చి అన్నాడంట 28వ వచనంలో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశం చేసావు? నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటలకే కదా నీవు వచ్చితివనెను. దావీదు అంటున్నాడు, పాపం నేనేం చేశాను?
దావీదు ఈ యుద్ధము గురించి, యుద్ధ సమాచారం అంతా మిగిలిన సైనికుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అడుగుతున్నప్పుడు అన్నయ్యని ఏలియాబు చూశాడు. అరే, నువ్వు చిన్నోడివి, గొర్రెలు కాసుకునేవాడివి, 8వ వాడివి, నువ్వేంటి పెద్ద ఎంక్వైరీ చేస్తున్నావు అంటే, అన్న నేనేమన్నానన్న, ఏదో అడుగుతున్నాను, నా మీద ఎందుకు అంత కోపగించుకుంటావు అని పాపం దావీదు బికమొహం వేశాడు. దావీదుని సొంత అన్నే ఏం చేశాడు? నిరాశపరిచాడు. నీకెందుకురా యుద్ధం? అసలు నీకు యుద్ధం అంటే తెలుసా? సొంత అన్నే దావీదుని నిరాశపరిచాడు. అంతేకాదు, ఈ దావీదు అంటాడు, తర్వాత సౌలుకు తెలిసింది, వాడి నోట వీడి నోట దావీదు గురించి సౌలుకు తెలిస్తే, సౌలు అంటాడు కదా 33వ వచనంలో చూడండి, సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలు. అరే, నువ్వెంత? నువ్వు గొర్రెలు కాసుకునేవాడి, నీకు బలము చాలదు, నువ్వు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన, నువ్వు చిన్నోడివి, నీకు బలము లేదు అని సౌలు నిరాశపరిచాడు. ఇక అన్న అయితే అంటాడు, నువ్వేదో గొర్రెలు కాసుకునేవాడు, ఇక్కడికి వచ్చి ఏంటి పెద్దగా నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, వెళ్ళు, నువ్వేన్ని మాట్లాడదు, వెళ్ళిపో అన్నట్టుగా అందరూ దావీదుని నిరాశపరిచారు. సౌలు దావీదుని నిరాశపరిచాడు. కానీ దావీదు ఎక్కడా నిరాశ చెందలేదు. నెంబర్ 1, డేవిడ్ రిఫ్యూజ్ టు బి డిస్కరేజ్డ్. దావీదు నిరాశని తన జీవితంలో అనుమతించలేదు. ఇది అర్థం చేసుకోండి. డేవిడ్ నెవర్ అలౌడ్ డిస్కరేజ్మెంట్ ఇన్ హిస్ లైఫ్. మన జీవితంలో ఎన్నో నిరాశలు వస్తాయి, అవునా కదా? నా జీవితంలో వస్తాయి, మీ జీవితంలో. నాకు నిరాశ నిస్పృహలు అనేవి మా జీవితంలో ఎప్పుడూ లేవు అన్నవాళ్ళు ఎవరో ఉండరు. ఏదో ఒక సందర్భంలో నిరాశ నిస్పృహ వస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, విద్యలో కానీ, కుటుంబంలో కానీ, ఏదో ఒక విషయంలో అప్పుడప్పుడు నిరాశ వస్తూ ఉంటుంది, నిస్పృహ వస్తూ ఉంటుంది. ఏంటి పరిస్థితులు ఇలాగ ఉంటున్నాయి, ఏంటి ఏది అనుకూలంగా లేదు, ఏంటి అంతా ప్రతికూలంగానే ఉంది, అనుకున్నది అనుకున్న సమయంలో సాధించలేకపోతున్నాను అని నిరాశ నిస్పృహలు మన మీదకి వచ్చినప్పుడు, దావీదు కొన్నిసార్లు మనుషుల ద్వారా నిరాశ పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు మనలో ఉన్న ఆలోచనల ద్వారా నిరాశలు వస్తాయి. దావీదుని మనుషులు నిరాశపరిచారు, కానీ దావీదు అక్కడ నిరాశ పడలేదు. డేవిడ్ డిఫీటెడ్ డిస్కరేజ్మెంట్. దావీదు నిరాశని ఎదుర్కొన్నాడు, దావీదు నిరాశని ఓడించాడు. సొంత అన్నలు అన్నారా, నీకు యుద్ధం గురించి నీకేం తెలుసురా, ఏదో ఆ రొట్టిని అన్ని ఇచ్చి వెళ్ళిపో. అదేంటన్నా అలాగంటావు, నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ అంత సీరియస్ అయిపోతావు ఏంటన్నా అని. బాబు నేనేం చేశానన్నా అన్నాడు. సౌలు అయితే, నువ్వు బాలుడివి, నీకు బలం చాలదు, వాడు బాల్యము నుండి యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వాడు, వెళ్ళిపో. యు కెనాట్ డిఫీట్, యు కెనాట్ ఫేస్ గొలియాత్ అంటున్నాడు. ఇంతమంది నిరాశపరిచిన దావీదు ఎక్కడా వెనకకు వెళ్ళలేదు, నిరాశను జయించిన వాడు. స్నేహితులను అర్థం చేసుకోండి, నిరాశలు వస్తున్నాయి లేవా? వస్తాయి. మనం మనుషులవి, మనం భూమి మీద ఉన్నాం, మన పరలోకంలో లేము, మనం దేవదూతులం కాదు, మనుషులంగా డిస్కరేజ్మెంట్ అనేది వస్తుంది. మనుషులుగా నిరాశ, కొంతమంది మనుషులు మనల్ని నిరాశపరుస్తారు. కుటుంబ పరిస్థితుల్లో నిరాశలు రావచ్చు. నేను ఒకసారి ఆ భీమవరం దగ్గర ఉండి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమె పేరు నేను మర్చిపోయాను కానీ, ఆమె అక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్. ఆమె ఆ అమ్మాయి పేరు అది, ఎందుకంటే పేరు చెప్పడం లేదు, రికార్డ్ అవుతుంది కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ మీటింగ్కి నేను వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో టీ పై మీద అన్ని పెట్టారు. ఇంతకుముందు నేను చెప్పినట్టున్నాను, టీ పై మీద నాకు ఎన్నో స్నాక్స్ పెట్టారు. పెద్ద అమ్మాయి, దరిదాపు నా అంత హైట్ లేదు కానీ నాకు భుజాలకు వస్తుంది, వాళ్ళ అమ్మాయి కూతురు వేసుకుని వచ్చి నాకు టీ పై మీద పెట్టిన స్నాక్స్ అన్నిటినీ కూడా ఇలా పడేసింది. అవన్నీ నేల మీద చల్లా చెదురైపోయినాయి. ఇదేంటి నాకు పెట్టి ఇవన్నీ తోసేసిందని నేను ఒకసారి షాక్ అయ్యాను. వెంటనే ఆ సిస్టర్ వచ్చారు, ఆమె డైరెక్టర్. ఆమె వచ్చి అంటారు, బదులు ఏమనుకోకండి, షీఈ్ ఇన్సేన్. నా కూతురి మానసిక వికలాంగురాలు, కానీ చూడడానికి ఎంత అందంగా ఉందో. అప్పటికే ఆమెకి 16-17 సంవత్సరాల వయసు, 16-17 సంవత్సరాలు, చాలా బలంగా ఉంది. అలా చేస్తుంది, ఏమనుకోవద్దని తను అలా నెమ్మదిగా తీసుకుని వెళ్ళి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి, అమ్మ ఆయన బ్రదరు పాస్టర్ గారు వచ్చారు, అలా చేయకూడదంటే అవునా అని ఏదో నవ్వింది, వెళ్ళిపోయింది. తన మీటింగ్ అయిపోయింది. ఆ రోజు రాత్రి నేను వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. తర్వాత ఆమె చాలా విషయాలు చెప్పారు. ఎక్కడ ఆమె కూతురు గురించి ఆమెలో నిరాశ లేదు. దేవుడు ఎందుకు నాకు ఇటువంటి కూతుర్ని ఇచ్చాడు, మానసిక వికలాంగురాలని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ కూతురు గురించి ఆమె ప్రమోషన్లన్నీ ఆపుకొని అక్కడే ఉంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ వారు చీరాలకు సంబంధించిన వాళ్ళు. చాలామంది అన్నారు, చాలామంది నన్ను నిరాశపరిచారు, నీ కూతురు అలా పుట్టిందంటే నువ్వు ఎక్కడో పాపం చేశావు. అంటే పాపం చేస్తే అటువంటి కూతురుని దేవుడు ఇస్తాడే శిక్షగా? కాదు, దేవుడు ఎందుకో అనుమతించాడు.
అంత ధైర్యం ఆమెకి. దేవుడు నాకు అనుమతించాడు ఇటువంటి కూతుర్నిచ్చి. అప్పుడు నేను కూడా అన్నాను, సిస్టర్, ఇటువంటి కూతుర్ని, మానసిక వికలాంగురాలని దేవుడు ఇచ్చాడు. మానసిక వికలాంగులు కలిగిన ఎంతో మందికి మీరు ప్రేరణగా ఉండడానికి, మానసిక వికలాంగులు పిల్లలు కలిగిన ఎంతో మంది తల్లిదండ్రులకి మీరు కొంత సాక్ష్యముగా ఉండడానికి దేవుడు బహుశా ఈ కుమార్తెని మీకు ఇచ్చాడేమో అంటే, అవును బ్రదర్, అంతే. హ్యాపీగా ఉందామె. ఆమెలో ఎక్కడ నిరాశ నిస్పృహ లేదు. కూతురు జీవితాంతం అలాగే ఉండాలి. అది బాగుపడే జబ్బు కాదు, మానసిక వికలాంగురాలు. ఈ మధ్యన ఆటిజం కూడా చాలా మందికి వస్తుంది. ఆటిజం అంటే తెలుసు కదా. అలాగే కాకినాడలో ఒక సేవకులు, మరంతా మంది గొప్ప సేవకులు, నాకు బంధువులు కూడా అవుతారు. మొదటి కూతురు ఆరోగ్యకరంగా ఉంది, రెండో కూతురికి ఆటిజం వచ్చింది. తెలుసు కదా. ఆటిజం అంటే ఇదొక మానసికమైన వ్యాధి. ఇది కూడా జెనెటిక్గా వస్తుంది. ఎందుకు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. ప్రపంచంలో వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు ఆటిజం పేషెంట్స్. కానీ సంతోషంగా పెంచుతున్నారు. మన కుటుంబాల్లో, మన జీవితం మరణం వల్ల కానీ, కొన్ని వ్యాధుల వల్ల కానీ, మన బిడ్డల వల్ల కానీ, మన ఉద్యోగాల వల్ల కానీ, ఏదో ఒక పరిస్థితులు మనకి నిరాశ నిస్పృహలు వస్తాయి. వాటిని దావీదు జయించాడు. మనం జయించగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు డిఫీట్ డిస్కరేజ్మెంట్? నిరాశలు నిస్పృహలు ప్రతి మనిషికి వస్తాయి. స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో పలానా ఆయన నిరాశ లేదు, నిస్పృహ లేదు అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు పరలోకంలో ఉండే దేవదూతలతో సమానం. కానీ నో హ్యూమన్ బీయింగ్ లివ్స్ వితౌట్ డిస్కరేజ్మెంట్. ఏ మనిషి కూడా నిరాశ నిస్పృహలు లేని మనిషి ప్రపంచంలో ఎప్పుడు ఉండడు. ఏదో ఒక సందర్భంలో కొన్ని పరిస్థితులు, కొంతమంది మనుషుల ద్వారా మనకి నిరాశలు నిస్పృహలు వస్తూ ఉంటాయి. కానీ దావీదుని అన్నదమ్ములు నిరాశపరిచారు, సౌలు నిరాశపరిచాడు. దావీదు నాకెందుకు లేని ఇంటికి వెళ్ళిపోయాడా? లేదు, అక్కడే ఉన్నాడు. ఈ రిఫ్యూజ్ ఫర్ డిస్కరేజ్మెంట్. నిరాశని జయించాడు. నిరాశ నిస్పృహల్ని దావీదు జయించాడు. మనం జయించగలుగుతున్నావా? ఒక సేవకుడు అంట 400 సంవత్సరాలు, 4వ శతాబ్దంలో ఆ సేవకుడు డెస్మండ్ థామస్ దాస్ అనే ఆయన 1919వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ఆ సందర్భంలో ఆయన క్రైస్తవుడు. ఆ యుద్ధంలో మరి అమెరికా వ్యక్తి ఆ యుద్ధంలో ఆయన ఒక్క తుపాకీ కూడా పట్టుకోలేదంటే. విచిత్రం. చరిత్ర ఏం చెప్తుందంటే, ఒక్క తుపాకీ పట్టుకోకుండా నేను క్రైస్తవుడిని. యుద్ధంలో ఉన్నవాడు తుపాకీ పట్టుకోకుండా సైనికుడిగా ఎలా ఉంటాడు? తను పట్టుకోలేదు. కమాండెంట్ చెప్పారంట, అదర్ అఫీషియల్స్ చెప్పారంట, నువ్వు అలాగుంటే ఆర్మీలో నువ్వు సెలెక్ట్ అవ్వలేవు అని రకరకాలుగా ప్రోత్సహించారంట. నేను అలాగే ఉంటాను. నేను బైబిల్ పట్టుకుంటాను. బైబిల్ పట్టుకొని నేను ఈ విధంగా జీవిస్తాను. ఆయన సైనికుడు కత్తి లేకుండా, తుపాకీ లేకుండా యుద్ధం చేసి దాదాపు 75 మంది సైనికుల్ని కాపాడాడంట. తర్వాత అమెరికా దేశంలో హైయెస్ట్ హానర్, అత్యున్నతమైన పురస్కారం ఆయనకి ఇచ్చారంట. ఆయన కళ్ళెదురుగా చాలా మంది స్నేహితులు, సైనికులు ప్రాణాలు పోతూ ఉన్నా సరే ఈయన ఒక తుపాకీ కూడా తీసుకోలేదంట. అరే, అటువంటి టైంలో ఎలాగున్నావయ్యా నువ్వు? ఎదురుగా శత్రువులు తుపాకీలు తీసుకుని నిన్ను కలుసు. అతనికి చేతిలో ఒక బుల్లెట్ దిగిపోయిందంట. జీవితకాలం అంతా కూడా ఆ బుల్లెట్ దాంతో బాధపడి చాలా అస్వస్థత గురయ్యాడంట. కానీ ఎదురుగా తుపాకీ గుండులు తన మీదకి వస్తున్నా సరే, నేను క్రిస్టియన్ని, ఎవరిని చంపను, నేను ఇలాగే ఉంటాను. ఇది మూర్ఖత్వం అని అనుకుంటాం మనం. కానీ అతడు తీసుకున్న నిర్ణయం అది. తన చుట్టూ ఎంతోమంది సైనికులు, తన సొంత సైనికులు, స్నేహితులు మరణించారు. ఎక్కడ నిరాశ చెందలేదు. 75 మంది సైనికులు తను కాపాడాడంట. తన చుట్టూ నిరాశ నిస్పృహలతో ఉన్న పరిస్థితులు ఉన్న ఆ డెస్మండ్ థామస్ దాస్ 1995వ సంవత్సరంలో దేనికి నిరాశ చెందలేదు. 87 సంవత్సరాలు జీవించాడంట. చూడండి, ఎక్కువ సార్లు మనము నిరాశ నిస్పృహల్లో ఉంటే ఆయుష్ తగ్గిపోతే జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ యూ లివ్ ఏ డిజర్టెడ్ లైఫ్, ఇఫ్ యూ లివ్ ఏ మిజరబుల్ లైఫ్, కొన్నిసార్లు ఎంతున్నా కొంతమందికి తృప్తి ఉండదు. అలా బాధతో ప్రపంచ భారం మోస్తున్నట్టుగా, వీళ్ళే ప్రధానమంత్రి మోడీ అయిన ఫీలింగ్, దేశ భారాన్ని మోస్తున్నట్టుగా కొంతమంది అలాగ ఏదో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సంతృప్తి ఉండదు, ఏదో అలాగ నిరాశ నిస్పృహల్లో ఇలాగ జీవిస్తూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొడుతుంది. నిరాశని నిస్పృహని
ఈ డిస్కరేజ్మెంట్ని మనం జయించకపోతే ఆరోగ్యం దెబ్బతింటే, మరొక మాట చెప్తాను, సైంటిఫిక్గా చెప్తాను, మీ ముఖం తొందరగా ముసలోడు ముఖం అయిపోతాను. నిజం, నేను చదువుకున్నాడు కాబట్టి చెప్తాను. ఎక్కువగా విచారించేవాళ్ళు, ఎక్కువగా నిరాశ నిస్పృహల్లో ఉన్నవాళ్ళు యవ్వన వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు వచ్చేస్తాయి. జాగ్రత్త. నేను చెప్పిన తప్పేమీ కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఆయన నిరాశ లేనివాడు ప్రతికూల పరిస్థితుల మధ్య ధైర్యంగా జీవించాడు. 87 సంవత్సరాలు జీవించాడు. శరీరంలో చివరి వరకు బుల్లెట్ ఉండిపోయింది. దావీదు నిరాశని జయించాడు. కానీ చుట్టూ నిరాశ నిస్పృహలతో ఉన్న జీవితం. అన్నదమ్ములు వ్యతిరేకించారు, సౌలు రాజు వ్యతిరేకించారు. నువ్వెవడవి, నువ్వు బాలుడివి, నీకు శక్తి చాలదన్నారు. కానీ దావీదు అక్కడ ఆగలేదు. మనల్ని నిరాశపరిచేవాడు మన చుట్టుపక్కల ఉంటారు. నీ పని అయిపోయిందంటారు, ఇక మీ పని అయిపోయిందంటారు. కానీ ఎక్కడ నిరాశ చెందద్దు, దేవునిలో ధైర్యంగా ఉండండి. నెహెమ్యాను నిరాశపరిచారు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు కట్టడానికి వెళ్ళాడు. నెహెమ్యా ఎవరో చెప్పమంటారా? అర్తహషస్త రాజు దగ్గర రాజుకి పాత్రని, గిన్నెను అందించేవాడు. హైయెస్ట్ పొజిషన్. అంటే ఎట్లా అంటే ప్రధానమంత్రి గారికి టీ కాఫీ ఇచ్చేవాళ్ళు కలెక్టర్ల కన్నా, ముఖ్యమంత్రుల కన్నా గొప్పోళ్ళు. అవునా కదా? ప్రధానమంత్రి టీ కాఫీ ఇచ్చేవాళ్ళు ఆర్డినరీ పర్సన్స్ ఎవరు ఉంటారు, అసలు దరిదాపులకు రానివారు. నెహెమ్యా ఎవరంటే అర్తహషస్త రాజుకి పాత్రని, గిన్నెని అందించి అంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు. యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, యెరూషలేము ద్వారములు కాల్చబడ్డాయని తెలిసినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. తన ఉద్యోగానికి 12-13 సంవత్సరాలు సెలవు పెట్టి యెరూషలేము వెళ్ళిపోతాడు. యెరూషలేము వెళ్తే ఈయనేంటో బబులోనులో ఉన్నాడు. బబులోనికి యెరూషలేముకి 800-1000 మైళ్ళ దూరం. యెరూషలేములో వెళ్తే యెరూషలేము ఎలాగుంది? సమాధులు దొడ్డిలాగా ఉంది. యెరూషలేములో ఏమీ లేదు. పూర్తిగా నెబుకద్నెజరు రాజు ధ్వంసం చేశాడు. అరే, ఏమీ లేని దగ్గర గోడలు కట్టాలి, ఏమీ లేని దగ్గర బిల్డింగ్స్ కట్టాలి. ఎంత నిరాశ! కానీ ఎక్కడ నిరాశ చెందలేదు. నెహెమ్యా ఎక్కడ డిస్కరేజ్ అవ్వలేదు. చుట్టూ ఉన్న పరిస్థితులు నిరాశపరిచేవిగా ఉండొచ్చు స్నేహితులారా, కానీ దయచేసి నిరాశపరచొద్దు. మీ కుటుంబ పరిస్థితులు నిరాశపరిచేవిగా ఉండొచ్చు, కానీ దయచేసి నిరాశపరద్దు. రిఫ్యూజ్ టు బి డిస్కరేజ్డ్. నిరాశను వ్యతిరేకించండి. దావీదు వ్యతిరేకించాడు, మనము వ్యతిరేకించాలి. అప్పుడే దేవునిలో జయ జీవితాన్ని పొందగలం. రెండవది, దావీదు హీ ఫోకస్డ్ హిస్ అటెన్షన్ ఆన్ గాడ్. దావీదు తన దృష్టిని దేవుని మీద ఉంచాడు. చూడండి, అన్నదమ్ములు ఏలియాబు అంటాడు, అరే నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోరా, ఈ యుద్ధం సంగతి నీకెందుకు, నువ్వు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు అన్నాడు. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడివి, నీ శక్తి చాలదు, వాడైతే బాల్యము నుంచి యుద్ధంలో ప్రావీణ్యుడు, వెళ్ళిపో, పక్క వెళ్ళిపోనంటే. దావీదు అంటాడు, రాజా అది కాదు, నేను ఒకప్పుడు సింహాన్ని చంపాను, నేను ఒకప్పుడు ఎలుగుబంటిని చంపాను, చంపడానికి నా దేవుడు ఏమిచ్చాడు చూడండి అంటాడు 37వ వచనంలో. ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో నుంచి నేను చెబుతున్నా. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. నన్ను రక్షించింది ఎవరు? యెహోవా. హిస్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్, నాట్ అపాన్ హిస్ స్ట్రెంగ్త్. దావీదు యొక్క కనుదృష్టి దేవుని మీద ఉంది, కానీ తన మీద. నేను బాగా చదువుకున్నవాడిని, నేను చాలా విద్యావంతుడిని, నాకు లాజిక్ తెలుసు, నాకు రీజనింగ్ తెలుసు, నేను ఎవరైనా పడగొట్టగలను, నేను ఎవరినైనా వ్యవహారాలు చేయగలనంటే నేను ఎవడొకడు బొట్లు వేస్తాడు. నాకు బాగా తెలుసుకున్న వాళ్ళు త్వరగా మోసపోతారు. ఎవడొకడు బొట్లు వేస్తాడు. కొన్నిసార్లు నేను బొట్టులో పడ్డాను, ఆ స్థలం విషయంలో బొట్టులో పడ్డాను. దావీదు అంటున్నాడు, యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను రక్షించును అంటున్నాడు. అంతేకాదు దావీదు మరొక మాట అంటున్నాడు, చూడండి 26వ వచనంలో. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? అది ఎంతటి వాడు? అరే, హూ ఈస్ దిస్ ఫెలో? వాడు ఎంతటి వాడు? అందరూ అంటే జయము అంటున్నారు, వీడు ఆజానుబాహుడు, అటువంటి వాడిని పట్టుకొని దావీదు వీడు ఎంతటోడని అంటున్నాడు. అరే, ఆండలా అంత మాట అనేసావా, ఎంతటోడని? వాడు ఫిలిస్తీన్ల సైన్యము తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ప్రతినిధిగా ఉన్నాడు. ఆ దేశమంతటి తరపున వాడు నిలబడ్డాడు. ఆడిని అనేశ్వరుడు దావీదు ఇది ఎంతటి వాడు అంటున్నాడు. ఎందుకంటే దావీదు ఫోకస్, దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. మన దృష్టి దేవుని మీద ఉంటే అవతల పరిస్థితి ఏదైనా సరే ఎంతటి వాడు అని అంటారు. ఇట్స్ నథింగ్ ఆఫ్టర్ ఆల్ అని అంటారు. ఫోకస్ ఆన్ గాడ్.
ఫోకస్ అనగా మన దృష్టి మన సామర్థ్యం మీద పెట్టవద్దు స్నేహితులారా. మన దృష్టి మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద పెట్టద్దు. మనకున్న దృష్టి మనకున్న బ్యాక్గ్రౌండ్, బంధువులు, స్నేహితులు, ఆ మంది మీద పెట్టద్దు. మన దృష్టి, మన ఫోకస్ దేని మీద పెట్టాలంటే దేవుని మీద పెట్టాలి. ఫోకస్ అవర్ అటెన్షన్ అపాన్ గాడ్. మనం చూసినట్లయితే దావీదు తన దృష్టిని దేవుని మీద పెట్టాడు, దానియేలు తన దృష్టిని దేవుని మీద పెట్టాడు, యోబు కూడా 10 మంది పిల్లలు మరణించినప్పుడు తన దృష్టి ఎవరి మీద పెట్టాడు? దేవుని మీదే పెట్టాడు. చూడండి, మన దృష్టి మనుషుల మీద పెడితే, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, స్నేహితుల మీద, కొలీగ్స్ మీద పెడితే ఎవడో కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తాడు. మోసం చేయలే? సొంతోళ్ళే మోసం చేస్తారు. ఈ పక్కన కొలీగ్స్ మోసం చేయరా? నేను ఆదిత్యాలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నా దగ్గర రోజు పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడు ఒక అతను. సార్, అరగంట ముందు పర్మిషన్. ఆ కాలేజీలో పర్మిషన్ ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే రోజు వెళ్ళిపోతుంటే సీసీ కెమెరాలు ఎవడో చూస్తూ ఉంటాడు. ఈ ప్రిన్సిపాల్ అందరికీ పర్మిషన్ ఇచ్చేస్తాడని నా మీద బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఆడు రోజు నా పర్మిషన్ తీసుకున్న తర్వాత నా వెనక గోతులు తోవడం మొదలు పెట్టాడు. వాడు పర్మిషన్ ఇచ్చి నేను తప్పు చేశానేమో అనిపించింది. మన దగ్గర ఉండేవాళ్ళే, మన నుంచి లాభం పొందిన వాళ్ళే, కొన్నిసార్లు మన రక్త సంబంధులే, కొన్నిసార్లు పిల్లలే మనకి సహాయకులుగా ఉండకపోవచ్చు. మన దృష్టి దేవుని మీద ఉంచుదాం. ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు. భర్తల మీద, భార్యల మీద, అమ్మల మీద, నాన్నల మీద, అక్క చెల్లెళ్ళ మీద, స్నేహితుల మీద, మనతో పాటు పనిచేసే సహోద్యోగులు, కొలీగ్స్ మీద మన దృష్టి పెట్టుకుంటే ఏదో ఒక రోజున మనల్ని వాడు మోసం చేస్తాడు. వీ కెన్ బి డిసీవ్డ్ ఈజీలీ. దావీదు దృష్టి యెహోవా మీద ఉంది. దావీదు దృష్టి తన సామర్థ్యం మీద కూడా లేదు. ఈ నెవర్ రిలైడ్ అపాన్ హిస్ ఎబిలిటీస్, అపాన్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ ఫోకస్ ఆన్ గాడ్. అర్థం చేసుకోండి, మన దృష్టి, మనము జయ జీవితంలో జీవించాలంటే మన దృష్టి దేవుని మీద ఉంచండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరినీ అయితే ఎవరిని నమ్మొద్దు అని అనవద్దు. ఎవరిని నమ్మకుండా ఎలా బతుకుతాం ఈ జీవితంలో? అయితే ఎవరిని నమ్మొద్దు అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలిసి నమ్మండి. ఇట్స్ ఎ వెరీ థిన్ డిఫరెన్స్. ఎవరిని నమ్మాలో ఇక్కడున్న చాలా మంది, కొంతమంది నమ్మి, మన భాషలో చెప్తున్నాను, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అవునా కదా? నమ్మి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది ఎవరో మీకు తెలుసు. ఇక్కడ ఓ బ్రదర్ ఉన్నారు, ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఆయన మిస్సెస్ ఎవరినో నమ్మింది, 75 లక్షలు దానికి గ్యారంటీగా సంతకం పెట్టేశారు. ఆమె సొంత బంధువు అని 75 లక్షలకి గ్యారంటీగా సంతకం పెట్టారు. ఆ బంధువు మోసం చేస్తే ఆ 75 లక్షలు వీళ్ళు ఇల్లు నమ్మి బ్యాంకుకి కట్టారు. ఎన్ని లక్షలు? ఐ థింక్ నియర్లీ 75 lakhs. 75 లక్షలకు ఒకడు మోసం చేశాడు. బంధువు అని ఆవిడ సంతకం పెడితే వాడు బ్యాంకుకి మోసం చేస్తే బ్యాంక్ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడితే వీళ్ళకున్న ఇంటిని అమ్మేసి అప్పు తీర్చారు. 1 లక్ష, 2 లక్షల, నియర్లీ. ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు. చూసారా? ఎవరు అలాగని అందరినీ నమ్మొద్దని చెప్పలేదు. నమ్మక ద్రోహులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు. కానీ దావీదు దృష్టి ఎవరి మీద ఉంది? హీ ఫోకస్డ్, హిస్ అటెన్షన్ వాజ్ ఆన్ గాడ్. దేవుని మీద దృష్టి వచ్చింది. నమ్మకస్తులు ఉన్నారు. ఈ ప్రపంచం అంతా ద్రోహుల చేత ఏం నింపబడలేదు. దేర్ ఆర్ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ద డిజర్నమెంట్. ఆ వివేచన కలిగి ఉండాలి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. నా దగ్గర ఒకసారి ఒక ఆయన వచ్చి, ఆయన బాగా పరిచయమైన ఆయన, ఇక్కడున్న శ్రీని గారికి కూడా తెలిసింది. పదులు ఇవ్వండి, వచ్చే వారం ఇస్తానని 20,000 తీసుకెళ్ళాడు. ఇప్పటికి 8-9 సంవత్సరాలు అయింది. అంటే సరే, 20,000 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్, అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ ఏ బిగ్ ఫిగర్. మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అది ఏ ఊర్లో ఉన్నాడో కూడా తెలియదు. నేను అప్పటికే జాబ్ మానేసి మినిస్ట్రీలోకి వచ్చాను. 20,000 నాకు అవసరమే కదా, లేకపోతే ఇప్పుడే ఇచ్చేస్తానని. అయితే 50,000 అడిగాడు. లేకపోతే 50,000 ఇవ్వను, 20,000 ఇస్తానన్నాను. ఎందుకంటే బాగా పరిచయం వేసినాడు. ఫినిష్. ఆయన ఇన్ని లక్షలతో పోలిస్తే ఇదంతా. దావీదు దృష్టి మనుషుల మీద లేదు. అంటే ఇలా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా మనకి తెలియదు. ఇక్కడ చాలా మంది చేత మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు కూడా, ఏదో కష్టంలో ఉన్నారని సహాయం చేస్తే ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి సంవత్సరాలు పట్టింది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరిని నమ్మొద్దు అని నేనేం చెప్పడం లేదు. అయితే అందరినీ నమ్మమని కూడా నేను చెప్పడం లేదు. బీ కేర్ఫుల్, అందరినీ నమ్మ. మరి ముఖ్యంగా చెప్తాను, క్రైస్తవుడు అన్నవాడిని చాలా వరకు నమ్మొద్దు. మనోడి గురించి చెప్తాను. వాళ్ళు బ్రదర్ సిస్టర్ అనేవాళ్ళు అంటే ఇలా కనీసరైన మాట అనుకోవద్దు. దే ఆర్ నాట్ ఫెయిర్. చాలా మంది యథార్థంగా భక్తి ముసుగులో మోసం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్రైస్తవత్వంలో కూడా ఉన్నారు. చూడండి స్నేహితులు, మనం ఎవరిని మోసం చేయకూడదు. ఎవరి మోసానికి మనం ఊరికి పడిపోకూడదు. తెలివిగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. మన దృష్టి దేవుని మీద పెట్టాలి. దావీదు విజయం సాధించాడు అంటే దావీదు సామర్థ్యం మీద తన నమ్మకం పెట్టుకోలేదు, దేవుని మీద పెట్టుకున్నాడు. యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించేవాడు. మై ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్ జెహోవా, నాట్ అపాన్ మై సెల్ఫ్ అన్నాడు. ఈ లోకంలో మనము ఒక విజయవంతమైన క్రైస్తవ స్నేహితులను అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మనం మోసపోయి చివరికి ఎవరిని పిక్చర్లోకి తీసుకొస్తాం చెప్పంటారా? దేవుడు నన్ను మోసపోయి, దేవుడు చేశాడా, నీ అజ్ఞానం చేసిందా? మరి దేవుడు ఎందుకు వచ్చాడు మధ్యలో? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్. మన అజ్ఞానం ద్వారా ఎవరినో నమ్మి మనం మోసపోతే దేవుడు నన్ను మోసపోయాడు అంటే దేవుడు నిన్ను అప్పిమన్నాడా? దేవుడు అందరినీ నిన్ను నమ్మమన్నాడా? డోంట్ బ్రింగ్ గాడ్ ఇన్ టు అవర్ డిస్కషన్స్. ప్రతిదానికి దేవుడిని తీసుకుని వచ్చి దేవుని మీద నేరం మోపద్దు. ఒక ఆయన అంటే ఈ మధ్యన తెలిసింది, ఒక 2 weeks వరకు తెలియలేదు. 8 లక్షలు ఇచ్చాడు అనుకున్నాం. 8 కాదు, 13 లక్షలు ఇచ్చాడంట. శ్రీకి తెలుసు ఆయన ఎవరు. పైపించు ఆయనకు లోకల్గా ఒక పాస్టర్. 13 lakhs. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 1 సంవత్సరం వరకు 8 లక్షలు, 13 లక్షలు తీసుకుని ఈ ఊర్లో ఉన్న ఒక సేవకుడే 13 లక్షలు తీసుకుని ఎగ్గొట్టేశాడు. బాబోయ్, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మలేము, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మలేదు. 13 lakhs. ఇది ఈ మధ్య నాకు తెలిసిన విషయం. 8 లక్షలు అనేది తెలిసి 2-3 సంవత్సరాలు అయింది, కానీ 13 లక్షలని తెలిసి 2-3 వారాలు అయింది. ఇచ్చిన ఆయన సేవకుడే, తీసుకున్న ఆయన కూడా సేవకుని ముసుగులో దొంగ. నేను ఉన్నట్టుగా మాట్లాడినాను. ఇచ్చిన ఆయన నీతిమంతుడు, కొంతమంది మనకు తెలుసు. అన్నాడంట నేను అడిగాను కానీ నువ్వెందుకు ఇచ్చేవన్నాడంట. రాతలు లేవు, ఎందుకంటే అవతలవాడు సేవకుడు, యువతలవాడు సేవకుడు. అరే బ్రదర్, మీరు నన్ను అమ్మకూడదు పెట్టి. ఈ మధ్యలో దేవుడు ఎవరైనా మోసం చేశాడా? దేవుడిని మనం పిక్చర్లో తీసుకురాకూడదు. అందుకని మనం ప్రజలంగా అంటే క్రిస్టియన్స్కి కొన్ని మాటలు అర్థం చేసుకోండి. అందరినీ నమ్మమని చెప్పడం లేదు, అలాగని అందరి మీద అనుమానం కలిగి ఉండమని చెప్పలేదు. డిజర్నమెంట్, వివేకము కలిగి ఉండండి. దయచేసి వివేకం కలిగి ఉండండి. తర్వాత మనం కొన్ని శ్రమల్లోకి, కొన్ని సమస్యల్లోకి వెళ్ళడం ద్వారా భక్తికి కూడా ఏమవుతాము? దూరం అవుతాం. ఆర్థికంగా చిరిగిపోయి భక్తికి దూరం అవుతాం. మన దృష్టి దేవుని మీద కలిగి ఉండండి. విజ్ఞత కలిగి ఉండండి. దయచేసి వివేకము కలిగి ఉండండి. ఇది చాలా ముఖ్యమైనది. దావీదు తన సామర్థ్యం మీద ఆధారపడలేదు, తన అనుభవం మీద ఆధారపడలేదు. ఒకవైపు నేను సింహాన్ని చంపానంటాడు, రెండో వైపు ఎలుగుబంటిని చంపానంటాడు. దావీదు అంటున్నాడు కదా, నేను సింహమును తరిమేను అన్నాడు. సాధారణంగా సింహం మనల్ని తరుముతుందా? మనం సింహాన్ని తరుముతావా? తన గొర్రెని నోటిలో కరుచుకుని సింహం పారిపోతూ ఉంటే దావీదు వెనక పరిగెట్టాడంటే. ప్రపంచంలో ఎవరైనా సింహాన్ని తరుమే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు తప్ప. నోటిలో కరుచుకుని సింహం వెళ్ళిపోతూ ఉంటే ఆ సింహాన్ని పరిగెట్టుకుంటూ వెళ్ళి సింహము నోటిలో నుంచి గొర్రెను విడిపించాడంట. అంతేకాదు, ఆ సింహము దావీదు మీదకి మరి తిరగబడితే ఆ సింహాన్ని గెడ్డం పట్టుకొని సింహాన్ని చీల్చాను అన్నాడు. బైబిల్లో ఉంది. అది నా మీదకి వచ్చినప్పుడు సింహాన్ని చీల్చాను, నా గొర్రెని పట్టుకొని కరుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను తరిమి పరిగెట్టి సింహపు నోట్లో నుంచి గొర్రెను విడిపించాను. బైబిల్లో ఉంది ఈ మాట. అంత శక్తిమంతుడు, అంత బలశాలి. కానీ అంటున్నాడు కదా, నేను ఈ ఫిలిష్తీయుడైన గొలియాతు మీదకి నేను ఎలా వెళ్తున్నానంటే నా బలము, నా సామర్థ్యం మీద వెళ్ళడం లేదు, యెహోవా నామం మీద వెళ్తున్నాను. ఆ ప్రపంచంలో సింహాన్ని తరిమిన వాడు ఎవరున్నాడు? సింహము నోట్లో ఉన్నదాన్ని
విడిపించిన వాడు ఎవరైనా ఉన్నాడా? సింహం ఒక మనిషి మీద దాడి చేస్తే సింహంతో పోరాడి సింహాన్ని పైని కిందని ఆ నోటిని చీల్చేసి చంపిన వాడు ఎవరైనా ఉన్నారంటే మానవ చరిత్రలో ఎవరున్నారో లేదో నాకు తెలియదు, కానీ తెలిసిన వాడు దావీదే. అటువంటి దావీదు తన శక్తి మీద తన సామర్థ్యం మీద ఆధారపడకుండా యెహోవా నాకు విజయం ఇస్తాను అంటున్నాడు. హీ రిలైడ్ ఆన్ గాడ్, హిస్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్. స్నేహితులారా, కొన్నిసార్లు మన జ్ఞానం మీద, మన తెలివితేటల మీద, మన వ్యవహారాల మీద నేను చేసేయగలను అంటే బుక్లో పడతాం. వద్దు, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే మన దృష్టి ఉండాలి. అప్పుడే జై జీవితం కలిగి ఉంటాం. మొదటిది, నిరాశ నిస్పృహలు మన దరికి రాకుండా చూసుకోవాలి. రెండవది, మన దృష్టి అంతా దేవుని మీద ఉంచుకోవాలి. మూడవది, మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు కదా, సౌలుతో అంటున్నాడు 34, 36 వచనాల్లో, మరి నువ్వు బాలుడవు, నీకు బలము చాలదంటే దావీదు తన అనుభవాలు కొన్ని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సౌలు రాజు అన్నాడు, దావీదు, ఆ గొల్లియాతు చూస్తే బాల్యము నుంచి వాడు యుద్ధములో ప్రావీణ్యుడు, నువ్వు చూస్తే బాలుడు. మీకు తెలుసా అప్పటికి దావీదు వయసు ఎంత ఉంటుందో చెప్పండి? 16 కన్నా తక్కువే. ఎందుకంటే దావీదు సమూయేలు చేత అభిషేకించబడే టైంకి దావీదు వయసు 16 సంవత్సరాలు, దాదాపు 15, 16 అనుకోవచ్చు. 16 సంవత్సరాల వ్యక్తి దావీదు అంటే ఈ వాజ్ ఎ కిడ్ అనుకోవచ్చు, లేకపోతే యంగ్స్టర్ అనుకోవచ్చు. బాలుడు అన్నాడు సౌలు. అరే నువ్వు బాలుడివి, 16, 15 సంవత్సరాల వయసులో ఉన్నవాడివి, నీకు బలము చాలదంటే రాజా ఒక విన్నపం దయచేసి వినండి. ఒకసారి నా గొర్రెని ఆ సింహము ఎలుగుబంటి నోట్లో కరుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను తరిమి సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను. చంపడానికి శక్తిని నా దేవుడు నాకు ఇచ్చాడు. మూడవది, దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే గత అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He was remembering his past victories. He was remembering his past experiences. మనం కూడా కొన్ని సందర్భాల్లో గతములో దేవుడు మనకి ఇచ్చిన విజయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఓడిపోతూ ఏమీ జీవించడం లేదు. గతంలో కొన్ని సమస్యలు వచ్చినవి, వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు లేదా? విడిపించాడు. రిమెంబర్ పాస్ట్ విక్టరీస్. గతంలో దేవుడు కొన్ని శ్రమల నుంచి విడిపించాడు. అదేంటో మీకు తెలుసు. ఇప్పుడు ఈ రోజున ఏ శ్రమ గుండా వెళ్తున్నారో, ఈ రోజున ఏ కష్టం గుండా వెళ్తున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా ఎన్నో శ్రమలు కష్టాలు గుండా వెళ్ళారు. దేవుడు వాటి నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఆ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద పాస్ట్ విక్టరీస్. గతాన్ని మర్చిపోవద్దు, గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దావీదు గతాన్ని జ్ఞాపకం చేస్తాడు. రిఫ్లెక్ట్ పాస్ట్ విక్టరీస్. గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, వర్తమానములో గొల్లియాతు మీదకి వెళుతున్నాడు. సో రిమెంబర్ ద పాస్ట్ అండ్ ఫేస్ ద ప్రెజెంట్ ఎనిమీ. గతాన్ని జ్ఞాపకం చేసుకొని వర్తమాన కాలంలో ఉన్న శత్రువు మీద మనం వెళ్ళాలి. మన శత్రువు మనుషులు కాదని చెప్పాను. మన శత్రువులు మన సమస్యలే అవ్వచ్చు, మన శత్రువులు మన కష్టాలు అవ్వచ్చు, మన శత్రువులు మనలో ఉండే కొన్ని ఉండకూడని లక్షణాలు అవ్వచ్చు. రిమెంబర్ ద పాస్ట్. దావీదు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము కూడా గత అనుభవాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దావీదు ఎక్కడ, ఒక మాట అర్థం చేసుకోండి, దావీదు ఎక్కడా కూడా తన అనుభవాలు వెళ్ళిన ప్రతి చోట చెప్పాడా? సౌలు అడిగాడు కాబట్టి దావీదు చెప్పాడు. సౌలు అడగకుండా దావీదు ఎక్కడా కూడా నేను సింహాన్ని చంపాను, నేను ఎలుగుబంటిని చంపాను అని ఎక్కడ సౌలు లేక దావీదు ఎక్కడా చెప్పలేదు. ఒకే ఒక సందర్భంలో దావీదు చెప్తున్నాడు. సో అది కూడా మనము అర్థం చేసుకోవాలి. దావీదు ఎవరు అంటే, దావీదు ఆయన ఈ సమస్యల నుంచి గతంలో విజయం పొందినవాడు. ఎవరు అడగకుండా దావీదు తన అనుభవాలు చెప్పలేదు. సౌలు అడిగాడు, దావీదు చెప్తున్నాడు. మనం కూడా మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఎవరు అడగకుండా మన అనుభవాలు ఏమి చెప్పుకోవాల్సిన పని లేదు. మన అనుభవాలు మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే స్నేహితులారా, భవిష్యత్తులో మన జయ జీవితం కొరకు మన అనుభవాలు ఉండాలి. చూడండి, అనుభవాలు మనం ఏదో స్టేజ్ మీద నిలబడి మైక్లో చెప్పుకోవడానికి కాదు. అనుభవాలు దేనికంటే మనకి భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు వస్తే ఆ అనుభవాలను ఉపయోగించుకొని శత్రువుని జయించారు.
దేవుడు అందరి జీవితంలో అనుభవాలు ఇస్తాడు. ఇక్కడ ఉన్న అందరి జీవితంలో ఏదో ఒక అనుభవాలు మనకి ఉన్నాయి. మోసపోయిన అనుభవాలు, ఏదో బలహీనతలైన అనుభవాలు, ఆర్థిక సమస్యలైన అనుభవాలు, ఏదో పాపంలో ఓడిపోవడం అని అనుభవం, ఏదో ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని వాడుకొని ప్రస్తుతం వర్తమాన కాలంలో మనం ఎదుర్కొంటున్న శ్రమల్ని మనం జయించాలి. డేవిడ్ రిమెంబర్డ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. మనము గత అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నిరాశ స్పృహల్లో ఉండిపోవద్దు. మీ శక్తి సామర్థ్యాల మీదే పూర్తిగా ఆధారపడద్దు. నిరాశలు జయించండి, దృష్టి దేవుని మీద ఉంచండి, గత అనుభవాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 4వది మనం చూస్తాం, ఇది విచిత్రమైంది. దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటో చెప్పమంటారా? చూడండి, 17వ అధ్యాయం 48వ వచనం చదువుతున్నాను. మీరే చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 48వ వచనం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుంది. ఫిలిష్తీయుడైన గొలియాతు దావీదుకు ఎదురుగా వస్తున్నాడు. దావీదు గొలియాతు దగ్గరికి త్వరగా పరిగెట్టినాడు. దావీదు తప్పించుకునేవాడు కాదు, దావీదు శత్రువుని ఎదుర్కొనేవాడు. దావీదు పారిపోలేదు. దావీదు శత్రువు నుంచి పారిపోయిన వాడు కాదు, దావీదు శత్రువుకి ఎదురుడినవాడు. హీ నెవర్ ran away from the problem, he always ran towards the problem. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సమస్యల నుంచి పారిపోతున్నామా, సమస్యల్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామా? చెప్పండి. ఒకవేళ సమస్యల నుంచి మనం పారిపోతే సమస్య పారిపోద్దా? If you try to escape from your problems will never disappear. సమస్య నుంచి తప్పించుకోవడం అనేది మన ఊహ. అమ్మో సమస్యలు ఉన్నాయని చెప్పి మనం పారిపోతూ ఉంటే సమస్య ఏం చోటు చెప్పమంటదా, మనం వెంబడబడుతూ ఉంటుంది. దావీదుకి ఎదురుగా గొలియాతు ఉన్నాడు. దావీదు ఇప్పుడు ఉన్నాడు. గొలియాతు దావీదుకి ఎదురుగా వస్తున్నాడు. దావీదు పారిపోయాడు, ఎదురుగా వెళ్ళాడు. ఫేస్ ద ప్రాబ్లం. సమస్యలు మనం ఎదుర్కోవాలి. పారిపోతే సమస్య తీరదు. ఎదురాడి నిలబడితేనే సమస్య తీరుతుంది. పారిపోయేవాడు పిరికోళ్ళు, నిలబడి ఎదుర్కొనేవాడే ధైర్యవంతుడు. మనం పారిపోవడానికి లేదు, మనం నిలబడి విజయం పొందడానికే ఉన్నాం. A true Christian will never run away from problems. A true Christian stands and face the problem. సమస్యలు రావా? వస్తాయి. నిలబడదాం, ఎదుర్కొందాం. అంత త్వరగా సమస్య పరిష్కారం కాకపోవచ్చు, అయినా నిలబడదాం, ఎదుర్కొందాం. పారిపోవడం ద్వారా సమస్య పరిష్కారం అవ్వదు. మన ఊహల్లో సమస్య నుంచి దూరం అవుతాం, కానీ వాస్తవంగా సమస్య మనకు అక్కడే ఉంటుంది. మన ఊహల్లో అమ్మ దూరం అయిపోయాను అనుకుంటాం, కానీ వాస్తవంగా సమస్య ఇక్కడే ఉంటుంది. పరిగెట్టుకు వెళ్ళిపోవడం ద్వారా సమస్యకు దూరం అవ్వం. సమస్యను ఎదుర్కోవాలి. దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడు. గొలియాతు వస్తున్నాడు కదా, అంత ఆజానుబాహుడు. ఈయనేదో 5 అడుగులు 4 అంగుళాలు, 5 అడుగులు 5 అంగుళాలు ఉన్న దావీదు ఆడిని చూసి భయపడేం వెళ్ళడం లేదు. వాడు పూర్తిగా కవచాలు ధరించి ఉన్నాడు. దావీదు ఏమీ లేదు, కుర్రోడు, 16 సంవత్సరాల వయసు ఉన్నవాడు. ఎదుర్కొన్నాడు, ఒడిసెలు పట్టుకున్నాడు, ఎదుర్కొన్నాడు. దావీదు జయించాడు అనడానికి 4వ కారణం ఏంటంటే సమస్యను ఎదుర్కొన్నాడు, పారిపోలేదు. నెవర్ రన్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్, స్టాండ్ అండ్ ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు అర్థమవుతుందా? పారిపోవద్దు. ఇక్కడున్న మీలో చాలామంది ఏదో ఒక సమస్య గుండా వెళ్ళవచ్చు. అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. దేవుణ్ణి అడగండి, ప్రభా నిలబడి ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి అని అడగండి. నిలబడి ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి. ఈరోజున భారతదేశంలో 2 రోజులు మీటింగ్స్ జరిగినాయి కదా, మనం చూసాం. ఆ పబ్లిక్ మీటింగ్లకి పర్మిషన్ ఇవ్వలేదు. సరే, చివరి మినిట్లో మనం వెళ్ళాము. పోయిన సంవత్సరం అదే స్థలంలో పబ్లిక్ మీటింగ్లు పెట్టాము, ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా అనుమతి అవసరం లేదనుకుని మీటింగ్లు పెడితే పర్మిషన్ కావాలన్నారు. పర్మిషన్ క్యాన్సిల్. సో మనం కూడా పర్మిషన్కి వెళ్ళలేదు, చర్చిలోనే పెట్టేసుకున్నాం. ఇప్పుడు పారిపోయి మీటింగ్లు క్యాన్సిల్ చేసుకుంటామా? మీటింగ్లు క్యాన్సిల్ అవ్వదు. మీటింగ్లు జరగవలసిందే. అక్కడ కాకపోతే వేరే దగ్గర పెట్టుకున్నాం. నిలబడి సమస్యను ఎదుర్కొన్నాం, మనమేమీ పారిపోలేదు. ఎవరో ఒకరిద్దరు తక్కువ రావచ్చు, కానీ దేవుడు 2 రోజుల మీటింగ్లు ఘనంగానే జరిగించాడు. సమస్యలు వస్తాయి, క్రైస్తవులుగా సమస్యలు వస్తాయి. మీరు పనిచేసే స్థలాల్లో క్రైస్తవులుగా సమస్యలు వస్తాయి. బికాజ్ యు ఆర్ క్రిస్టియన్, యూ మే ఫేస్ సమ్ డిస్క్రిమినేషన్. క్రైస్తవుడు అన్నందుకు డైరెక్ట్గా మన మీద ఏది చేయకపోవచ్చు, కానీ క్రైస్తవుడు అంటే కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు ఉండొచ్చు. దేవుడు నమ్ముకున్న వాళ్ళంటే
భయపడొద్దు, అక్కడే ఉండండి, పారిపోవద్దు. ఈ సమాజంలో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, శరీరంలో సమస్యలు వస్తాయి, దుస్తుల నుంచి సమస్యలు వస్తాయి. సమస్యలకు పారిపోవద్దు, నిలబడి ఎదుర్కొనండి. అలాగే బిజినెస్లు చేస్తున్నారు, ఏదో సమస్యలు వస్తుంది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు ఏమీ కాదు. అసలు జీవితం అంటేనే పూల పాన్పు ఏమీ కాదు. జీవితం అంటే పూల పాన్ప. వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి, ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి, కుటుంబాల్లో సమస్యలు వస్తాయి. నిలబడాలి, ధైర్యం కోరాలి, ఎదుర్కోవాలి. దావీదు నిలబడ్డాడు. నిలబడ్డం కాదు, ఎదురులేడు. అరే ఈడు చూస్తే పొట్టాడు, ఆయన చూస్తే 9 అంగుళాలు ఆగాను. వాడు అనుభవం కలిగిన వాడు, దావీదుకు అనుభవం లేడు. వాడు శరీర పుష్టి కలిగిన వాడు, దావీదు బక్కోడు, అయినా ఎదురెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుడు. మనం దేవుడిని నమ్ముకున్నాము అన్నదానికి రుజువేంటో చెప్పమంటారా? సమస్యలు ఎదుర్కొంటాను. వాళ్ళలాగా మనము పారిపోతే దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం? ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నాం? యేసుప్రభుని నమ్ముకున్న దానికి నమ్ముకోలేని వాడికి తేడా ఉంది. నమ్ముకోలేని వాడు పారిపోతాడు, నమ్ముకున్న మనము పారిపోతే ఎందుకు నమ్ముకున్నాం? ఇక అదే క్రైస్తవత్వమా? కాదు కాదు. యు స్టాండ్ దేర్ అండ్ ఫేస్ ద ప్రాబ్లం అండ్ గాడ్ గివ్స్ us విక్టరీ. నిలబడాలి, ఎదుర్కొందాం, దేవుడు మనకు విజయం ఇస్తాడు. విజయం ఇచ్చేది మనం కాదు, నిలబడాలి. నిలబడాలి. క్రైస్తవుడు తోక ముడుచుకొని పారిపోయేవాడు కాదు, పారిపోవాడు కదా, నిలబడాలి. చూడండి, మనం యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్నప్పుడు అవతలోడిని గాయపరచాలి, అవతలోడు మనల్ని కూడా ఏం చేస్తాడు? గాయాలు అవుతాయి. వెన్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యూ విల్ బీ వూండెడ్, ఎనిమీ విల్ బీ వూండెడ్. అమ్మో నాకు అసలు రక్తపు చుక్కే కారకూడదు అని అంటే కుదరదు. నీ యుద్ధ రంగంలోకి ఎందుకు వచ్చావు? యుద్ధ భూమిలో ఉన్నాం, కొంత గాయాలు అవుతాయి, అవతల వాడికి కూడా గాయాలు అవుతాయి. ఇదేది పూల పాన్పేమీ కాదు. క్రైస్తవ జీవితంలో ఎదుర్కొని ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు? ఒకవేళ శారీరక సమస్య ఉందనుకోండి, మందుల గురించి ఆలోచించి చక్కగా మందులు వేసుకోండి, చేయవలసిన ఎక్సర్సైజులు చక్కగా చేయండి. ఆ ఆరోగ్యం గురించి ఏదైతే సాధన చేయాలో అది చేయాలి. అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మరి బాగా కష్టపడి చదవాలి, దేవుని జ్ఞానాన్ని కోరాలి. భక్తిలో ఎదగడం లేదనుకోండి, భక్తిలో బాగా ఎదగడానికి ఏ పాపం దగ్గర అయితే ఓడిపోతాం, ఏ వ్యసనం దగ్గర ఓడిపోతాం, అదే వ్యసనం దగ్గర ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు, అదే అబద్ధం దగ్గర ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది అబద్ధాన్ని ఓడించలేకపోతున్నాం, ఆ వ్యసనాన్ని ఓడించలేకపోతున్నాం, ఆ పాపాన్ని ఓడించలేకపోతున్నాం, ఆ మోసాన్ని ఓడించలేకపోతున్నాం. సో ఈ ఆరోగ్యాలు అనారోగ్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ వ్యసనాలు, ఈ అబద్ధాలు, మోసాలని జయిస్తున్నామా? ఇదే మనకు గొలియాతు. అబద్ధం అనేది గొలియాతు. అబద్ధాలు మానాలంటే మానలేకపోతున్నాం. అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, జీవితంలో భాగం అయిపోయింది. మరి అబద్ధాల మీద ఎప్పుడు జయం పొందుతాం? మోసాల మీద ఎప్పుడు జయం పొందుతాం? అదొక గొలియాతు మనకి. పారిపోవద్దు, ఎదుర్కొనండి, దేవుడు విజయం ఇస్తాడు. ఒక రోజున అబద్ధాలు చెప్పలేని సత్యముతో కూడిన జీవితం ఇస్తాడు. ఒక రోజున మోసాలు చేయలేని ఎంతో నిజాయితీతో కూడిన జీవితం ఇస్తాడు. సమస్యను ఎదుర్కోవాలి, అది ఏదైనప్పటికీ నిలబడాలి, ఎదుర్కోవాలి. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. ఆడు ఎలాగొస్తున్నాడు, దావీదు ఎలాగెళ్ళాడు, పారిపోలేదు. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. సమస్య నుంచి పారిపోతే సమస్య ఏం పారిపోదు, అది మీ వెంటే ఉంటుంది. పారిపోవడం కన్నా నిలబడి దేవుని సహాయంతో సమస్యను ఎదుర్కోవాలి. ఎదుర్కొంటున్నారు లేదా? అదే వ్యసనముతో కొంతమంది ఓడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అదే వ్యసనముతో అర్థం చేసుకోండి. దావీదు విజయం పొందాడు అంటే శత్రువు మీదకి వెళ్ళాడు. చివరిగా మనం చూద్దాం 5వది. దావీదు విజయం పొందడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? దావీదు అంటున్నాడు కదా, చూడండి, చివరిగా చెప్తున్నాను. ఆ సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. దావీదు సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. 16 సంవత్సరాల కుర్రోడు, యుద్ధం అంటే ఏంటో తెలియదు, గొర్రెలు కాసుకునేవాడు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంట, అనుభవం లేనివాడు. మరి అనుభవం ఉన్నాడంటే అర్థం ఉంది, శరీర పుష్టి ఉందంటే అర్థం ఉంది. అనుభవం లేనివాడు అంటున్నాడు, అనుభవం ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి అనుభవం లేనివాడు అంటున్నాడు, యుద్ధం నాది కాదు యెహోవాది అన్నాడు.
అలాగని ఖాళీగా కూర్చోలేదు. ఒడిసెలు తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు, యుద్ధం యెహోవాది అన్నాడు, విసిరి కొట్టాడు, నొసటి మీద తగిలింది, వాడు పడిపోయాడు. మీకు ఒక మాట చెప్పమంటారా? గొలియాతుకి తల నుంచి అరికాల వరకు అన్నీ కూడా కవర్ అయింది, కవర్ కానిదే ఇక్కడే కొట్టాడు. శరీరం పూర్తిగా కవర్ అయింది, ఇక్కడ హెల్మెట్ ఉంది, ఇదంతా కవర్ అయిపోయింది. రోమన్ సోల్డియర్స్ని మీరు చూస్తే, అలాగే ఫిలిస్తీన్ల ఆ సైనికులు మీరు చూస్తే కవచాలు పూర్తిగా శరీరం అంతా కూడా ఆ ఆయుధాల చేత, కవచాల చేత వాళ్ళు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, అంతా ఉంది. చివరికి కళ్ళ మీద కూడా ఏదో పెట్టుకుంటారు. ఇది ఒక్కటే ఖాళీగా ఉంది. ఒడిసెలు తిప్పాడు, వేసాడు, ఇక్కడే తగిలింది. ఆ దెబ్బకి వాడు పడిపోయాడు. అంటే దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. యుద్ధం యెహోవాది అన్నాడు. చివరిలో దావీదు విజయం పొందడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు విజయము ఇచ్చాడు. He relied on God and God gave him victory. He relied on God and God gave him victory. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు విజయం ఇచ్చాడు. అదేదైనా సరే, మన జీవితంలో ఉన్న బలహీనత అయినా, మన కుటుంబాల్లో ఉన్న సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆధ్యాత్మిక సమస్య అయినా, దేవుని మీద ఆధారపడ్డాం స్నేహితులని. ఎవరి మీద, ఎంతమంది పాస్టర్లు వచ్చి మీ గురించి ప్రార్థన చేసినా ఏమీ తీరదు ఆయన మీద ఆధారపడకపోతే. సమ్టైమ్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్, సమ్టైమ్స్ కాదు, చాలా ఎక్కువ సార్లు మనం ఎవరి మీద ఆధారపడతాం? వాళ్ళు ప్రార్థన చేస్తే మంచిది, వీళ్ళు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేసినా ఏమీ జరగదు. దేవుని మీద ఆధారపడండి. డోంట్ రిలై ఆన్ పీపుల్, డోంట్ రిలై ఆన్ పాస్టర్స్, రిలై ఆన్ గాడ్. అందరూ మనుషులే, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, అందరిలాగా చెప్పడం లేదు. నా దగ్గరికి రండి, నేను ప్రార్థన చేస్తానంటే ఎవడు, ఏ మనిషి ఎవరికి సహాయము చేయడు. దేవుని మీద ఆధారపడి 16 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు దేశములో ఎవరూ పొందనంత విజయాన్ని దేవుడు 16 సంవత్సరాల వయసులో దావీదుకే ఎందుకు ఇచ్చాడంటే, దావీదుకి 5 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, నిరాశని వ్యతిరేకించాడు, మనం వ్యతిరేకించాలి. రెండవది, ఏం చేశాడు? దేవుని మీదే దృష్టి పెట్టాడు. మూడవది, గత అనుభవాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగవది, సమస్య నుంచి పారిపోలేదు, సమస్యను ఎదుర్కొన్నాడు. ఐదవది, దేవుని నామం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు. హీ వాజ్ నాట్ సింప్లీ సీటెడ్, హీ వెంట్ ఫోర్త్ అండ్ ఫేస్ దేవి. చాలా వరకు క్రైస్తవులుగా మనం ఏం చేస్తామో చెప్తున్నాం, మనకు తెలిసింది. మనం ఏం చేస్తామంటే, ముగించేసాను, ప్రార్థనలోకి వెళ్దాం, ప్రభువా సహాయం చేయని అలా కూర్చుంటాం. మనం చేయవలసింది మనం చేయాలి. ఇప్పుడు పరీక్షలో మనం పాస్ అవ్వాలి, ఏం చేయాలి? చదవాలి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా చదువుకోకపోతే పరీక్షల్లో తప్పనిసరిగా ఫెయిల్ అవుతాం. మనం చేయవలసింది మనం చేయాలి. అలాగే ఉద్యోగాల కొరకు సిద్ధపడేవాళ్ళు ఉన్నారు, కష్టపడి సిద్ధపడండి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, బాగా టెక్నికల్గా బాగా సిద్ధపడండి. దేవుని మీద ఆధారపడండి. మనం చేయవలసింది మనం చేయాలి, దేవుడు చేయవలసింది దేవుడు చేసి. అలాగే ఆరోగ్యం కావాలి, వైద్యుని దగ్గరికి వెళ్తాము, మందులు కరెక్ట్గా వేసుకోవాలి, తగిన ఆహారం తీసుకోవాలి, తగిన ఎక్సర్సైజులు చేయాలి. దేవుని కృప ఉంటుంది. మన భాగము ఉంది, దేవుని భాగం ఉంది. అంతా దేవుడే చూసుకుంటాడు. నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు, దేవుడు అలాగే ఉంటాడు. విద్యార్థులైతే కష్టపడి చదవాలి, దేవుడు కృప చూపిస్తాడు. అలాగే వ్యాపారం చేసిన వాళ్ళైతే కష్టపడాలి, దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు చేస్తున్నాడు, మరి మనము కూడా ఏ విధంగా ఉండాలో మనం అర్థం చేసుకుంటాం. అందుకని దయచేసి కళ్ళు మూసుకునండి, మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు విజయం ఇచ్చేవాడు. దావీదుకి దేవుడు విజయం ఇచ్చాడు. చివరిలో దావీదు తన చేయగలిగింది చేశాడు, దేవుడు చేశాడు. దావీదు కేవలం మౌనముగా ఏ పని చేయకుండా, ఆ ఒడిసెలు లేకుండా, రాళ్ళు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తను చేయవలసింది తను చేశాడు, దేవుడు చేయవలసింది చేశాడు. మనం చేస్తున్నామా? క్రైస్తవ విశ్వాసిగా మనము విజయవంతమైన జీవితం జీవించాలి. దేవుడు బ్రదర్ వస్తారు, విజయవంతమైన జీవితం జీవించాలి. నిరాశను జయించండి, నిస్పృహను జయించండి. అవి మన మీద దాడి చేస్తూ ఉండే సాతానుడు వాడి బలమైన ఆయుధం ఏంటంటే డిస్కరేజ్మెంట్. నిరాశ, నిస్పృహ జయించండి.
రెండవది మనం చూసాము, దేవుని మీద దృష్టి ఉంచండి దయచేసి. ఊరికే మనుషుల మీద ఆధారపడకండి. అందరినీ నమ్మొద్దని అనడం లేదు, ఎవరిని నమ్మాలో వారిని నమ్మాలి, కానీ దేవుని నమ్మగలిగినంత నమ్మండి. మూడవది, గత అనుభవాలు జ్ఞాపకం చేసుకోండి, గతంలో దేవుడు ఇచ్చిన విజయాలను జ్ఞాపకం చేసుకోండి. నాలుగవది, సమస్య నుంచి పారిపోవద్దు, పారిపోతే సమస్య ఏమీ పోదు, నిలబడండి, ఎదుర్కోండి. ఐదవది, మనం చేయగలిగింది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, అప్పుడు దేవుడు జయ జీవితం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, వీటిని ఆలోచిస్తూ బల్లో పాల్గొందాం.